5 ఏళ్ళ కాంచి సుఖం లేదు దుఃఖం లేదు. పెళ్ళి అయిన వాళ్ళకి ఇట్లా కాగానే అట్లా పిల్లలు పుడతారు, బాపమ్మలు అమ్మమ్మలు ఎత్తుకొని సంతోషపడతారు. మీ అవ్వకు మీ అయ్యకు కూడా నా బిడ్డకు పిల్లలు లేరు ఆలోచనే లేదు. హాస్పిటల్ చూపిస్తలేరు, దేవుని దగ్గర తీసుకుపోతలేరు, ఏం లేదు. నీ ఇష్టం ఆయన ఇష్టం, మాకైతే తెలియదు. ఇక కొడితేనేమో కొట్టిరని మీ ఇంట్లో చెప్తావు, మళ్ళీ పెద్ద రచ్చ. మంచి మర్యాద చెప్తాను, వెళ్ళిపోరా. ఎందుకు ఇంత తిరుగుతున్నా ఇంత చేస్తున్నా కూడా నీకు కొంచెం కూడా ఇది లేదా? ఎట్లుంటావు నా దగ్గర చెప్పు. ఎట్లనైనా ఉంటా. నీకు ఇష్టం చనిపోయిందేమో, నాకేం చనిపోలేదు. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టే పోను నేను. ఏంటండి మీరు కూడా మాట్లాడట్లేరు? 5 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నావు, ఇదేనా నీకు నాకు మధ్యలో ఉన్నది? ఇవాళ నిన్న దావకానికి తీసుకుపోయి నువ్వు గిన్ని మాటలు అంటున్నావు. గిన్ని రోజుల నుంచి మనం కలిసి ఉన్నాం కదా, ఇన్ని రోజుల ప్రేమ అంతా ఎటు పోయింది? ఇప్పటిదాకా పంటరు ఎవరన్నా ఇంత పొద్దెక్కింది. ఇప్పటిదాకా పండుకుంటే ఎప్పుడు చేసుకొని ఎప్పుడు తింటారు, ఎటు పోతారు, ఎటు పోయేటోడు అటు పోరా. పొద్దుగాలు లేచి నువ్వు ఇట్లా పడుకో, నువ్వు ఏం కట్టం చేసి బతవో నువ్వు రాని, నా కొడుకు రాని, నీ సంగతి చెప్తా, నీ ఆయన సంగతి చెప్తా. ఇద్దరు ఇంటకెళ్ళి ఎలా దింగితే రోగం తిరుగుతుంది. ఏంది ఇట్లా పండుకుంటే ఇంత పొద్దెక్కింది, ఇంత పొద్దెక్కిందాక పండుకుంటారా ఎవరన్నా? పని ఎప్పుడు చేసుకుంటారు? పని లేదు పాటలేదు, ఎవడు చేసి పెడితే తింటారు. మా సాధన ఇది అమ్మ చేసి పెడతానికి. ఉడతానే కాలు వినోతావు, ఆ చెవులు తెల్లారింది. 7 గంటలు అవుతుంది, ఇంకెప్పుడు అవుతావు మనిషి వద్దున్న పోతావా? ఎంకల పడినావు, బుద్ధి లేదు. అందరు పని చేసుకుంటా అంటే ఏమన్నా పిల్ల జల్లా లేచి పని చేసి పిల్లలకు పెడతాను. ఆ గోధుమ పన్నది. పానం చేత కావట్లేదండి, పానం చేత కావట్లేదు. లేదు, కాలు చేతులన్నీ గుంజు చూస్తున్నాయి బాగా. అప్పటి నుంచి నీరసంగా ఉంది. నేను చెయ్యమనట్లేను. నేను చెయ్యమని చెప్పలేదు, నాకు చేత కావట్లేదు అందుకనే అంటున్నా. కొంచెం ఆగితే నేను చేస్తా కదా. ఏం చేస్తావు ఏం చేస్తావు కొద్దిగా ఆగితే? పిల్లలు పుట్టారు ఏం పుట్టారు, దీన్ని పంపించేసి ఇంకో పిల్లని చేసుకుని అదే అంటాను. వెళ్ళేద్దామని చెప్తా. ప్రాణం చేత కావట్లేదంటే పిల్లలు అనేసి అంటున్నారు. నాకు నీరసం ఉంది బాగా, బాగా గుంజుకొస్తున్నాయి. నీరసం లేదు. ఫస్ట్ నువ్వు పడుకోగట్లే, నాకు నేను చూస్తేనే కోపం వస్తుందిలే. కింద నుంచి అసలు ఒక మంట కాదు. వద్దు కానీ వీళ్ళ అమ్మ పిలిపి ఎట్లా దీన్ని పిల్లలు ఉంటారు కదా మాట్లాడి పంపించేసి పిల్లలు చేసుకుని వస్తాను నేను. చేసుకోవచ్చు పిల్లల దానికి ఎందుకు ఇలా కలుపుతున్నారు మీరు? కలపకుండా ఏం చేయాలి? నీకు పిల్లలే పుట్టారు, నాకు పిల్లలు కావాలి. వద్దా నాకు పిల్లలు? వద్దు కొడక, అస్సలు వద్దు మన ఇంట్లో. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే దాని ఇంటికాడ తోలుదాం, అవ్వగారింటికి. నేను అదే అంటానా, వీడాకులు ఇద్దాం. నీకు మళ్ళీ చేసుకొస్తా నేను. పిల్లలు పుడతారు, మన ఇంటి నిండా సంతోషం ఉంటుంది. అదే మరి నేను అదే అంటాను. ఇప్పుడు దీని పిల్లలు పుట్టారు, దీన్ని ఉంచుకొని నేనేం చేయాలి చెప్పు? ఏం చేసుకుంటావో నాకేం అయితే తెలియదు. ఎటుబడి విడాకులు చేయాలి. నేను మంచి మరీ చెప్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నీకు పిల్లలు పుట్టారు ఏం పుట్టారు నాకు అవసరం లేదు. నువ్వు కాదు అంటే నా కోరికలు ఉండవా? నాకు పిల్లలు పుట్టాలి, నా పిల్లలతో ఆడుకోవాలి, నాకు ఉండదానే? ఉంటది, నాకు ఉంటదా? మరి నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లా ఉండాలి? నీకు పిల్లలు పుట్టారు, నీకు పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పింది. మరి నువ్వు ఎట్లుంటావు నాతో? చెప్తారు, మనం ఎవరైనా తెచ్చుకొని సాదుకుందాం. ఎందుకు పిల్లలు పిల్లలని పట్టుకుని ఎవరికో పుట్టిన నేను పెట్టి వచ్చి సరే వద్దు. ఇప్పుడు నీతో ఉంటే నేను సంతోషంగా ఉంటా, మరి నాతో ఉంటే నువ్వు సంతోషంగా ఉండవా? ఉంటా, ఎందుకు ఉండను? కానీ పిల్లలు పుట్టారు, పిల్లలే పట్టుకుని ఏలాడకు. పిల్లలే కావాలి, నాకు పిల్లలే కావాలి. నేను పోను పిల్లలు లేకపోతే నేను పోను. నా కోపం తెప్పియకు నువ్వు. చెప్తున్నా ఏందమ్మా ఇది? నన్ను చంపినా నేను పోను, నన్ను చంపినా నేను పోను. నేను వదిలిపెట్టి ఉండను. ఎక్కడైనా వదిలిపెట్టినా ఉండను. నువ్వు చెప్పుడేంది? నేనే వేరే దాన్ని పెళ్లి చేసుకొని తీసుకొస్తా. ఏం చేస్తావు? చేసినా నేను దాన్ని కూడా ఉండనియను. అది ఎందుకు వస్తుంది? అది ఎందుకు వస్తుంది? ఇప్పుడు దాన్ని చేసుకోగానే అది అంటదా మరి పిల్లల్ని రాగానే? అది కనకపోతే ఇంకో దాన్ని చేసుకొస్తా. ఎంత 10 మందిని మారుస్తావా? 10 మందిని మారుస్తూనే ఉంటావా నువ్వు? నీకు పుడతారా పిల్లలు? నువ్వు తెచ్చిస్తా. అరే పుట్టకపోతే ఏంటి? ఉంటే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు కదా.
సరిపోద్దా ఇక నీకెందుకు చెప్పు ఇప్పుడు మేము మాట్లాడుకొని మా ఇద్దరం మేము మాట్లాడుకుంటాం కదా. నా కొడుకు మాకు వారసుడు కావాలి. వారసుడు కావాలంటే మేము ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటాం అత్తమ్మ. నువ్వు తీసుకుంటా నా ఇష్టం, నేను సంపాదించిన నా కొడుకు నా ఇష్టం. నేను నిన్ను చేసుకోలేదు, నిన్ను చేసుకోలేదు. నేను తెచ్చాను నువ్వు వచ్చిన ఏంటి మా అమ్మకి ఎదురు మాట్లాడుతున్నావు? ఎదురు మాట్లాడేదే ఉంది. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీతో తనకు కూడా ఉండాలి పిల్లలు కావాలని. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీతో మాట్లాడుతున్నావు కదా. నేను నువ్వు ఎందుకు నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నారు? ఇప్పుడు నువ్వు నేనే హాస్పిటల్కి పోయినావు. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పిండు? నీకు పిల్లలు పుట్టారమ్మా, జీవితంలో అసలు పుట్టారు, టాబ్లెట్ వాడినా పుట్టారు అని చెప్పినా చెప్పలేదా? ఇప్పుడు ఆయన టాబ్లెట్లు కూడా ఇచ్చిండు కదా, మరి చూద్దాం లేరాదు. ఏం చూస్తావు ఇంకా? ఏం చూస్తావు? పిల్లలు పుట్టారు నీకు, నాకు తెలుసు. నువ్వు ముందే చూసి వచ్చినావా? నాకు తెలుసని అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే డాక్టర్ పిచ్చోడు అక్కడ చెప్పినోడు. ఆయన పిచ్చోడు కాకపోవచ్చు. ఇప్పుడు చేసుకున్న దానికి ఇప్పుడు దానికి పుడతారని నువ్వు ముందు చూసి వస్తావా? మంచిదాన్నే చేసుకుని వస్తాను. నీలాంటి దాన్ని ఎంత లా ఉన్నదాన్ని నేను చేసుకున్నా. ఆ రోజు కళ్ళు కనబడలేదా మరి నీకు? చేసుకున్న రోజు ముసలి చేసింది. ఇది కట్నం కొడుక, కట్నం బాగా ఇస్తారు కొడుక, చేసుకో అంటే దీని మాటలు నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను. దాని కట్నం దానికి ఇచ్చేద్దాం. కట్నం ఇస్తాను. నేను ఇన్ని సంవత్సరాలు నీ ఇంట్లో ఉన్నాను. నువ్వు కట్నం ఇస్తే పోతుందా? ఇన్ని సంవత్సరాలు కట్నం ఇస్తే పోతుందా? అంతమంది నీకు గట్టి వెళ్ళగొట్టి మాకు పిల్లలు పుట్టేదా అని తెచ్చు. అట్లా ఎట్లా వెళ్ళగొడతావు చూస్తాను నేను కూడా. ఎట్లా వెళ్ళగొడతావు మరి? ఇంకో దాన్ని మీరు ఎట్లా తెచ్చుకుంటారో కూడా నేను చూస్తాను. ఏం చూస్తా అటు పోతాడు పిల్లలు మాట్లాడుకుంటాం చేసుకుని. ఇంకో పెళ్లి చేసుకుంటా, ఇంకో దాన్ని ఉంచుకుంటా. మరి నేను కూడా ఉంచుకొని తిరగనా మరి? అసలు నువ్వు నాకు అవసరం లేదు. నీకు పిల్లలే పుట్టారు, నువ్వు ఎంతమంది ఉంచుకో, నాకేందే. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అసలే. ఒక ఆడదాని జీవితం నాగం చేసి ఇంకో చేస్తలేరు. చెయ్యి నువ్వు మాట్లాడి చెయ్యి, లేకుంటే వెళ్ళిపో. నా వల్ల పిల్లలకి అంటది అనుకున్నాం. మరి మనకెరకనా? ఈమె ముందు పోయి చూసి వస్తుంది. అందరి దగ్గరికి వెళ్ళి ముందు చూసి ఈమెకంటది మరి అప్పుడే వెతకకపోయినావు. చేసినావు నువ్వు గంటలేవు కాబట్టి, డాక్టర్ చెప్పలేదు కాబట్టి, చెప్పిండు కాబట్టి ఇంకో దాని చేస్తే నీకు కూడా సంతోషం. నువ్వు పుడతా నేను సంతోషంగా ఉండను. పిల్లలతో నేను సంతోషంగా ఉండను. పిల్లలు సవరి నువ్వు జీతగారు చేసినట్టు అది చేస్తాను. సవరియకుండా బాధ పట్టుకొని పోను. నేను పోను. ఇంకో దాన్ని సవరిస్తే ఉండదు. పోయి మాట్లాడుకొని చేసుకొచ్చినాక అదేం ఎందుకు పోతా అంతా రాసిద్దాం చేసుకొద్దాం. ఇదేం చేస్తా చూద్దాం. అప్పుడు అది వచ్చేది కూడా ఇట్లా వంటది కనుకుంటా. అప్పుడు నీ ఆస్తి అంతా దాంట్లో కంటది. వెళ్ళిపోవా నువ్వు? ఎక్కడ శని దాపురమైంది ఇంట్లో వెళ్ళగొట్టవా? పోవా నువ్వు? ఈ శని దైద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి ఇంట్లో ఏం సుఖం లేదు దుఃఖం లేదు. 5 ఏళ్ళ కాంచి సుఖం లేదు దుఃఖం లేదు. పెళ్ళి అయిన వాళ్ళకి ఇట్లా కాగానే అట్లా పిల్లలు పుడతారు. బాపమ్మలు అమ్మమ్మలు ఎత్తుకొని సంతోషపడతారు. మీ అవ్వకు మీ అయ్యకు కూడా నా బిడ్డకు పిల్లలు లేరు ఆలోచనే లేదు. హాస్పిటల్ చూపిస్తలేరు, దేవుని దగ్గర తీసుకుపోతలేరు, ఏం లేదు. నీ ఇష్టం ఆయన ఇష్టం, మాకైతే తెలియదు. ఇక ఏమి ఇష్టం అనుకుంటా మాట్లాడుతున్నావు. ఇష్టం అంటే సంబరం ఉండదా? ఊరికే ఒకటే మాట పట్టుకుని ఎందుకు ఇంతగానో ఇబ్బంది పెడుతున్నారు నన్ను? ఏంటండి మీరు కూడా మాట్లాడట్లేరు? 5 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నావు. ఇదేనా నీకు నాకు మధ్యలో ఉన్నది? ఇవాళ నిన్న దావకానికి తీసుకుపోయి నువ్వు గిన్ని మాటలు అంటున్నావు. గిన్ని రోజుల నుంచి మనం కలిసి ఉన్నాం కదా, ఇన్ని రోజుల ప్రేమ అంతా ఎటు పోయింది? ఇన్ని రోజులు ప్రేమ అంతే. అప్పుడు కొంచెమైనా ఆశ ఉండేది, పిల్లలు పుడతారు ఇయ్యాలి కాకపోతే రేపని. ఇప్పుడు ఆశ అంతా మొత్తం పోయింది. ఆశ చచ్చిపోతే మనిషి మీద ప్రేమ చచ్చిపోతుందా? చచ్చిపోతుంది. మరి నాకు పిల్లలు కావాలి. మరి పిల్లలు కాకుండా ఇంకా వేరే సంతోషం ఏమి లేదా మన దగ్గర? సంతోషం ఇప్పుడు నా ఇంత పెద్ద ఇల్లు, నా ఆశ అంత ఎవరు తింటాడు? మరి నాకు పిల్లలు వద్దా? ఎవడో పెంచుకుందామంటాను, వాడు మొత్తం వాడు తింటాడు. మరి సరే పెంచుకోకపోయినా ఇలా ఇద్దరు ఉండే వాళ్ళు లేరా? ఒకటి చెప్తాను, సరే నువ్వు ఉండు, నేను కాదనట్లేదే, కానీ ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా. అది ఉండాలి, నువ్వు ఉండాలి. ఇంకేం చెప్పాలి? మరి నువ్వు ఎట్లాగా నన్ను వదిలిపోవు. నువ్వు జిడ్డు దానివి. జిడ్డులాగా అనిపిస్తున్నానా నీకు? జిడ్డులాగా అనిపిస్తున్నానా? చేసుకున్నప్పుడు ఇష్టం కొద్దిగా చేసుకున్నారు కదా, ఇవాళ ఎందుకు చేసుకున్నాం? ఇంత పగబట్టినట్టు చేస్తున్నారు ఎందుకు ఇద్దరు? నా మీద మా అమ్మని కట్నం ఎక్కువ ఇస్తారు కొడుక, కట్నం ఎక్కువ ఇచ్చిల్లని ఆశపడ్డావు. మరి 5 సంవత్సరాలు ఉన్నావు కదా నాతోనే, మరి అప్పుడు ఏడిపోయింది ఆశ? డాక్టర్ ఇప్పుడు చెప్పిండు కాదమ్మా, ఇన్ని రోజులు ఆశనే పడ్డారు. నిన్నటి కాంచి ఆశ తెల్లారింది. నేను ఎక్కడికి వెళ్ళను. మీరు ఏమన్నా చేయండి, నేను వెళ్ళను. ఇంకో దాన్ని ఎట్లా చేసుకొని వస్తాడో కూడా చూస్తా నేను. ఎందుకు చేసుకుంటావు నువ్వు? ఎందుకు చేసుకుంటావు? ఎట్లా చేసుకుంటావు? ఏంటి బావ ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా దీనికి ఎట్లా చెప్తే అర్థమైతే చెప్పు. నువ్వు
4 కట్టి అనుకో 4 పెడితే అర్థమవుతుంది అప్పుడు. కొడితేనేమో ఇద్దరు కలిసి ఇప్పుడు నా మీద ఇంత చేస్తున్నారా? నేను కొడితేనేమో కొట్టిరని మీ ఇంట్లో చెప్తావు, మళ్ళీ పెద్ద రచ్చ. మంచి మర్యాద చెప్తాను, వెళ్ళిపోరా. ఎందుకు ఇంత తిడుతున్నా ఇంత చేస్తున్నా కూడా నీకు కొంచెం కూడా ఇది లేదా? ఎట్లుంటావు నా దగ్గర చెప్పు? ఎట్లనైనా ఉంటా. నీకు ఇష్టం చనిపోయిందేమో, నాకేం చనిపోలేదు. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి పోను నేను. దండం పెడతాను తల్లి, నీకు పిల్లలు పుట్టారు ఏం పట్టారు, నీకు కాలు పట్టుకుంటా కానీ ప్లీజ్ నువ్వు వెళ్ళిపోయి నుంచి. దాని కాలు పట్టుకుంటే ఇంకా మీరికి రెచ్చపోతుంది. 4 పెట్లు పెడితే అనుగుతుంది. దాన్ని ఏం కొడతావమ్మా? ఏం కొడతావు? పంపించాలి. చచ్చిపోయేటట్టుంది అది. దానికి ఇంత చెప్పిన అర్థం కాదు. అర్థం కాకుండా చేసుకోతే మరి పిల్లలు పుడితే దాని జవరి ప్రేమ నీ మీదనే ఉంటుంది పిల్లలకు. అది మంచిగా జీతకాడ చేసినట్టు పిల్లల మొదలు పోయి చేనుకాడ చేసుకొని వస్తారు, ఇంటికాడ ఉండి వండి పెట్టి పిల్లల జవరి. అది కూడా నీకు ఛాన్స్ ఇస్తాను కదా. నాకేమొద్దు అలాంటి ఛాన్సులు. అమ్మా ఇప్పుడు ఇట్లా కూడా అన్నా సరే, నువ్వు ఇంట్లో ఉండు, ఇంకో దాన్ని పెళ్లి చేసుకొస్తా నేను అన్న. ఇంకా అంతకంటే మంచిగా ఎవరు చెప్తారు చెప్పు? ఇక ఎవరు చెప్తారు? అట్లా ఎట్లా చేసుకొస్తారు? ఇప్పుడు దానికి పుడతారని నువ్వు ముందే తెలుసుకొని తీసుకొస్తావా? అట్లా ఎంతమంది చేసుకోరు అట్లా చూపెట్టాను. మా తాత వాళ్ళు ఉన్నారు మరి, మనలాగా ఉండేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి. నాకు అట్లా వద్దు. ఇట కాదు, మా తాత ముత్తాతల కాంచే ఉన్నారు ఇద్దరు తీసుకొస్తా పుడతారు. మరి నీకు ఆ రోజు తెలియలేదా? మరి ఎవరికి పుడుతుంది ఎవరికి పుట్టదు అని మేము 5 ఏళ్ళు ఊకున్నాం. 5 సంవత్సరాలు అయిపోయింది, హాస్పిటల్కి కూడా తీసుకుపోతాను. కాదన్నారు, తీసుకొస్తాం. దాన్ని తీసుకొస్తాం, దాన్ని పుడతారు, సంతోషంగా అందరం ఉందాం. నోరు మూసుకొని ఉండు, అంతేగాని నువ్వు అట్లా చేసుకుంటే నేను కోర్టుకు కేసుకు కేసు పెడతా నేను. పొద్దున పని చేయదు ఏం చేయదు, ఇంట్లో అట్నే పడుకుంటావు, మళ్ళీ ఎక్కువ మాట్లాడతాను. పడుకోవడం అని అంటే నాకు కాళ్ళు చేతులు నొప్పి లేస్తుంది. ఎవరికైనా నొప్పులు అనేది సహజం. మీరు మాట్లాడినంత ఈజీ కాదు కదా ఏదైనా. రోజు